అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ప్రభునందు ప్రియమైన వారలారా, జీవన విధానంలో మన జీవితంలో అనేక రకాలైనటువంటి మజిలీలు ఉంటాయి. పుట్టిన నాట నుండి మరణమయ్యేంత వరకు అనేక మార్గాల గుండా మనం వెళుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం ఎదుర్కొనేటువంటి ఆ సమస్యలను బట్టి, ఆ పరిస్థితులను బట్టి చాలా కుంగిపోతూ ఉంటాం. ఎందుకు ఇలా జరిగింది, ఏమి చేస్తే బాగుండేది, ఎందుకు నేను అలా చేశాను అని కొంతమంది తమ చేసినటువంటి తప్పుల్ని, వారికి ఉన్నటువంటి బలహీనతలని సమాలోచన చేసుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా బండి కొంచెం ముందుకు కొనసాగుతుంది. మరికొంతమందికి ఏ రకమైనటువంటి ఆలోచన లేనందువలన అడుగు ముందుకు వేయలేక చతికిల పడిపోయిన పరిస్థితిలాగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు అనేవి అందరికీ ఉంటాయి. నా జీవితం ప్రశాంతంగా ఉంది, సుఖమయంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను అని చాలా తక్కువ మంది మాత్రమే చెప్పగలుగుతారు. కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి విధి విధానాలను బట్టి. కారణం ఏమైనా కావచ్చు, కారణాలు ఏమైనా కావచ్చు, పరిస్థితులు ఏమైనా కావచ్చు. చతికిల పడేవారు కొద్దిమంది, దాన్ని ఎదుర్కొనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఒక సహోదరి గురించి ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో నుంచి గమనించినట్లయితే 36, 37, 38 వచనాలు ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 36 నుంచి 38 వరకు. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగుళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ఇక మంచి సమయంలో అన్నా అనేటువంటి ప్రవక్తి గురించి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ఈమె ఒక మంచి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి ప్రవక్తిగా మనం చూడగలుగుతాం. అన్నా అనే పదానికి కృప అని అర్థం. అన్నా అన్న కృప, హన్నా అన్నా కానీ కృప అని అర్థం. ఒక రకం చెప్పాలంటే కృపమ్మ. చాలా భక్తి కలిగినటువంటి ఆమె గురించి మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిది ఆమె ఆషేరు గోత్రికురాలు. అంతేకాదు పనూయేలు కుమార్తె. పనూయేలు అని అంటే అర్థము దేవుని సముఖము లేదా దేవుని సన్నిధి అని అర్థం. గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధి అని పిలువబడేటువంటి పనూయేలు కుమార్తె ఆమె. ఆషేరు గోత్రికురాలు. ఈ ఆషేరు గురించి మనము ఆదికాండంలో మనం చూడగలిగినట్లయితే 49వ అధ్యాయము 20 వచనంలో రాయబడి ఉంటుంది. ఆషేరు దగ్గర శ్రేష్టమైన ఆహారము కలదు అని ఉంటుంది. అంటే ఒక శ్రేష్టమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు, ఆస్తిపరులు, స్థితిమంతులు ఆషేరు గోత్రికులు. అంత స్థితిమంతుల సంపన్నుల కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఆమె ఈ యొక్క అన్నా అనే ప్రవక్తి. సహజంగా ఒక 100 సంవత్సరాల క్రితంగా మనం చూసినట్లయితే
చాలా చిన్న వయసులో 12 సంవత్సరాలకి 15 సంవత్సరాలకే వివాహాలు చేసేటువంటి వారు, బాల్య వివాహాలు. మనం అలా చూసుకున్న ఒక 15 సంవత్సరాలు అప్పుడు ఆమెకు వివాహమైనా ఒక 7 సంవత్సరాలు మాత్రమే తన భర్తతో ఆమె కాపురం చేసింది అనంటే మహా అయితే 20 నుంచి 25 సంవత్సరాలు అనుకుందాం. తర్వాత భర్త చనిపోయినాడు. ఆ 20-25 సంవత్సరాలు ఆమె ఇక మళ్ళీ వేరొక పురుషుడితో వివాహం కాకుండా, మళ్ళీ ఆమె లోకంలోకి వెళ్ళిపోకుండా, అందరితో కలిసి శరీర సంబంధమైనటువంటి కార్యకలాపాలలో ఆమె నిమగ్నం కాకుండా ఆమె చేసినటువంటి ఒక మంచి పని ఏంటి అని అంటే దేవుని సన్నిధిని, దేవుని మందిరంలోనికి రావడానికి ఇష్టపడింది. ఆమె 84 సంవత్సరాలు విధవరాలుగా కొనసాగింది. అంటే ఒక 20 సంవత్సరాల వయసులో ఆమెకి భర్త చనిపోయి ఉంటే ఈ 84 సంవత్సరాలు ఆమె విధవరాలుగా ఉంది అని అంటే దగ్గర దగ్గర 104 నుంచి 110 సంవత్సరాల వయస్సు అయి ఉండొచ్చు ఆమెకి ఆ సమయంలో. ఆమె యెరూషలేములో దేవుని యొక్క మందిరంలోనే ఉండింది. దీనిలో 3 విషయాలు మనం చూద్దాం. అన్నా ప్రవక్త యొక్క మొట్టమొదటిది వ్యక్తిగత జీవితం, మొట్టమొదటిది కుటుంబ నేపథ్యం ఎలా ఉండింది, రెండవది ఆమె యొక్క వ్యక్తిగత జీవితం ఎలాగుండింది, మూడవది ఆమె చేసిన పరిచర్య ఎలా ఉంది అని మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ ఆషేరు గోత్రీకురాలైనటువంటి పనూయేలు కుమార్తె అయినటువంటి అన్నా అనేటువంటి ప్రవక్తి 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురము చేసిన తర్వాత, తన భర్తని కోల్పోయిన తర్వాత 84 సంవత్సరాలు విధవరాలుగా ఆమె కొనసాగింది. దగ్గర దగ్గర 100 నుంచి 110 సంవత్సరాల వయస్సు ఆమెకి ఉండి ఉండవచ్చు. కానీ 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి ఏం చేసింది ఆమె అనంటే దేవాలయములో ఉండింది. మొట్టమొదటి చూస్తుంటున్నాం ఆమె కుటుంబ జీవితం, ఆమె పెరిగిన వాతావరణం, ఆ ఎదిగినటువంటి విధి విధానాలు. ఒక సంపన్నుల కుటుంబంలో నుంచి ఆమె జన్మించింది. ఆషేరు గోత్రికురాలు, పనూయేలు కుమార్తె. నేను అనుకుంటాను మనం కూడా అనిపించవచ్చు మనకు కూడా ఈ యొక్క సందర్భం. అప్పుడైతే ఆ భర్త చనిపోయినాడో చిన్న వయసే కదా, 20 సంవత్సరాలు అంటే అతనికి ఏం అర్థమవుతుంది, అంత అవగాహన కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడంటే పిల్లలు బయటకు వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, సమాజంలో ఉన్నారు, వాళ్ళకి సొసైటీలో జరుగుతున్నటువంటి విషయాలు చాలా తెలుసు కాబట్టి కొంత నాలెడ్జ్ ఉండి ఉండవచ్చు. అప్పటి వాళ్ళకి అసలు ఇంట్లో నుంచే బయటకు వచ్చే పరిస్థితి కాదు కదా. ఇప్పటికి కూడా చాలామంది అలాగనే పెంచుతూ ఉన్నారు కదా తమ బిడ్డల్ని. అప్పుడు ఒకవేళ ఆషేరు ఎందుకో ఈ సంబంధం చెడిపోయింది, ఎటు తిరిగి నా యొక్క మనవరాలు ఇలా అయిపోయింది, ఇలా కాదు, నేను ఇంకా మంచి సంబంధం తీసుకొచ్చి ఇంకొక వివాహం చేయొచ్చు అని అనుకొని ఉండొచ్చు. అనుకోవడానికి అవకాశం లేదా? ఉండేది. దీనికన్నా బెటర్ చేయొచ్చు, పనులు అనుకొని ఉండొచ్చు. కానీ అలా చేయలేదు వాడు. ఆమె ఇష్టానికి అప్పగించారు. ఒక భక్తి కలిగినటువంటి కుటుంబంలో చాలా క్రమశిక్షణ ఉంటుందండి. కొంతమంది పైకి భక్తి కలిగినటువంటి వారి వలె నటిస్తూ ఆయన శక్తిని ఆశ్రయించినటువంటి నామకార్థ జీవితాన్ని చాలామంది అనుభవిస్తూ ఉంటారు. దాదాపు 10లో 8 మంది వాళ్ళే కనపడతారు. ఆ రెండిట్లో మూఢభక్తి చేసేవాళ్ళు ఒకరు ఉంటారు, యథార్థంగా దయభక్తి చేసేవాళ్ళు మరొకరు ఉంటారు. ఈమె ఇక దేవుని మందిరంలోనికి వచ్చింది, దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి వచ్చింది. కాబట్టి కుటుంబ నేపథ్యం చాలా అద్భుతమైనటువంటి కుటుంబం. దిక్కులేనటువంటి వారుగానో, దీనులుగానో, దరిద్రులుగానో, ఏదో సమాజానికి దూరంగానో వెలువబడినటువంటి కుటుంబం కాదు. చాలా సంపన్నుడైనటువంటి కుటుంబం. నష్టం జరిగిపోయింది, కూర్చొని ఆడవలేదు. అమ్మా మరి ఏం చేద్దాం, ఇంకోటి ఏదైనా ఆల్టర్నేట్ చూద్దామా? వద్దయ్యా, నా కుటుంబం ఇలా అయిపోయడానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ నేను మాత్రం దైవికంగా ఎదగాలి అని అనుకుంటున్నాను. ఈ కుటుంబ విధి విధానాలు కూడా చూస్తే అందరూ భక్తి కలిగినటువంటి వారుగా మనకు కనబడతారు. రెండవది ఆమె వ్యక్తిగత జీవితంలోకి వెళ్తాం. ఈ వ్యక్తిగత జీవితం చాలా గొప్పదండి. దీన్ని మనం సాక్ష్య జీవితం అని అంటాం. ఎందుకు సాక్ష్య జీవితం గొప్పది? చాలామంది బలహీనులమే, పాపంలోనో ఏదో రకమైన దోషంలోనో
ఏదో ఒక అత్రిక్రమంలో ఉన్నటువంటి వారు. ఒక పెద్ద ఆయన అన్నారు ఈ విధంగా, ఏమనంటే ఎవ్రీ సెయింట్ ఈజ్ ఎక్స్ సిన్నర్ అని చెప్పాడు. అంటే పరిశుద్ధుడు అనబడుతున్న ప్రతి ఒక్కడు కూడా ఒకప్పుడు మాజీ పాపి ఉండొచ్చు. అంటే ఏదో రకమైన బలహీనతల్లో కూడా ఉండొచ్చు. ఆ బలహీనతల్లో నుంచి పశ్చాత్తాపడి ప్రభువుని తెలుసుకొని ప్రభువుని అంగీకరించి ప్రభు సాక్షిగా జీవిస్తూ గొప్ప సాక్షిగా కొనసాగుతూ ఉండవచ్చు. ఇక్కడ మనం గుర్తించినట్లయితే ఈ వ్యక్తిగత జీవితం చాలా అద్భుతంగా ఉండింది. యెరూషలేము అనేటువంటి దేవుని మందిరంలో ఉండి దేవుడికి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నటువంటి ఆ యాజకుల మధ్య పరిచర్య చేస్తూ సహకరిస్తూ ఆ సేవలో ఆమె కొనసాగుతూ ఉంది. ఆ మందిరాన్ని విడిచిపెట్టలేదు. సేవలకు అందుబాటులో ఉండింది. పరిచారకురాలుగా ఉంది. ఒక మంచి విశ్వాసిగా కొనసాగుతుంది. చాలా దీవెనకరమైనటువంటి ఆమెగా ఉండింది ఆమె. ఈ గొప్ప సాక్ష్యం మనకు అవసరం. ఎవరొచ్చినా సరే ఆ ప్రాంతంలో ఆ మందిరంలోకి వచ్చినప్పుడు అన్న అనే ప్రవక్తని కూడా కలుసుకుని ఉండొచ్చు. ఆ దైవికమైనటువంటి సహవాసములో ఎదుగుతూ వచ్చింది. అందుకనే ఆమెకు సమాధానము మేలు ఉంది. హృదయం నిండా సమాధానం ఉంది. మేలుకరమైంది అంటే ఆయన సన్నిధిలో ఉంటమే మేలు. అంతకన్నా గొప్ప భాగ్యం అని చెప్పండి. కాబట్టి కుటుంబ నేపథ్యం ఆశీర్వాదకరమైనది. రెండోది వ్యక్తిగత జీవితం ఎంతో దీవెనకరమైనదిగా మనము గుర్తించగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, విశేషముగా దేవుణ్ణి కలిగినటువంటి వారు తప్పకుండా అన్ని విషయాల్లో ఎదుగుతారు, లేదా కొనసాగటానికి దేవుని యొక్క సహాయం కూడా వారికి మెండుగా ఉంటుంది. సాక్ష్యం కోల్పోతాం. కారణం దేవునికి వేరుగా ఉండి ఏదేదో చేసేస్తాం. అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, సొంత నిర్ణయాలు తీసుకుంటాం. అందరికీ తెలుసు ఆయన ఉపదేశం చేస్తాడు, నడవలసిన మార్గం బోధిస్తాడు, దృష్టి మన మీద ఉంచి ఆలోచన చెబుతాడని తెలుసు. 32వ అధ్యాయం కీర్తన గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తాం. కానీ మన ఆలోచనలు మన మార్గాలు వేరు. అందుకనే యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ మార్గములు నా మార్గములు వంటివి కావు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉండిందో, ఎత్తుగా ఉన్నదో, అలాగనే నా ఆలోచనలు అంత ఎత్తుగా ఉన్నాయి అంటాడు దేవుడు. అది చాలా గొప్ప విషయం. మనం ఏదేదో దైవికమైనటువంటి విషయాల్ని చాలా సింపుల్గా, చాలా ఆర్డినరీగా, ఏదో శరీర సంబంధంగా ఆలోచిస్తాం. ఆయన చాలా ఉన్నతమైనటువంటి వాడు. మనము ఆకాశం కింద ఉన్నాం, భూమి మీద ఉన్నాం. ఆయన ఆకాశమందు ఉన్నాడు. కాబట్టి మన మాటలు చాలా కొంచెమై ఉండాలి. ఎక్కువ తక్కువలు మాట్లాడకూడదు. తగినంతగా అవసరాన్ని బట్టి మాట్లాడాలి. సాక్ష్యాన్ని కోల్పోకూడదు. ఆయనకి వేరుగా ఏమీ చేయలేము. మనం ఏం చేస్తామంటే అన్నీ చేసేసిన తర్వాత చేతులు గాలినాక ఆకులు పట్టుకున్న చందంగా అప్పుడు వచ్చేసి నీవేనా నీ నమ్మిక, నీవేనా ఆధారం, నీవేనా ఆశ్రయం, నీలో నివసించటం ఎంతో గొప్ప భాగ్యం, రా ప్రభా, నన్ను కలుసుకో ప్రభా, నన్ను గుర్తు చేసుకో నాయనా, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా. కొంచెం మనం ఏదైనా స్థితిమంతులుగా కొంచెం ఏదన్నా ఉన్నట్లయితే మళ్ళీ దానికి తగినటువంటి ఇంకో పాట, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నేను దూరంగా ఉన్నా నన్ను పలకరిస్తావు, నేను ప్రార్థించకపోయినా నా దగ్గరకు వస్తావు. మరి ఇప్పుడు రావట్లేదే. ఊరికినే శృతి కోసం దేనేదిగో రకంగా పాడకూడదు. పాటలో ఆర్ద్రత ఉండాలి. ఆ భావాన్ని అర్థం చేసుకోవాలి. అది మనకు కనెక్ట్ అయిందా లేదా జ్ఞాపకం చేసుకోవాలి. భక్తులు చాలామంది పాటలు రాశారు. ఆ పాటల వెనక కన్నీళ్ళు, నిద్రలేని రాత్రులు, ప్రార్థన, ఎంతో ఒంటరితనం, ఎంతో వేదన, ఇవన్నీ కలగలిపి నా భక్తి జీవితం ఇది ప్రభా, నేను ఇలా అయిపోయాను అని జ్ఞాపకం చేసుకో అని అంటాడు. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, కారు మూర్ఖపు పిల్లనై కారు అడవి తిరిగి తిని నాయన అని మొంగమూరు దేవదాసయ్య గారు పాట రాస్తారు. పెద్ద ఆయన ఏమంటారు, నన్ను దిద్దు ప్రభా,
ఎందుకంటే నా సాక్ష్యం బలంగా ఉండాలి. నేను బలహీనుడైపోతే, నా సాక్ష్యం బలహీనమైపోతే నా ప్రభుకి మహిమ రాదు, నా వల్ల ఆయనకు నామం దూషణ పాలవకూడదు. అందుకని చాలా ఆలోచనాపూర్వకంగా భక్తి జీవితాన్ని 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవుని మందిరంలోనే గడుపుతూ కొనసాగింది. ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి సేవకురాలుగా, సేవకులకి సహకారిగా, అనేకులకు ఒక మంచి మాదిరికరమైనటువంటి సహోదరిగా అన్న అనేటువంటి ప్రవక్తి ఉంది. ఈరోజు మన సాక్ష్యం ఎలా ఉండిందో బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు చాలామంది కుటుంబ నేపథ్యం సరిగా ఉండటం లేదు, వ్యక్తిగత జీవితం సాక్ష్యం సరిగా ఉండట్లేదు. ఈ రెండే బాగున్నప్పటికీ పరిచర్య ఏం చేస్తాం? కొంత పరిచర్య చేస్తూ ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు, ఏముండదు, సాక్ష్యం ఉండదు. సాక్ష్యం లేకుండా పరిచర్య ఎలా చేస్తామండి? ఎలా కొనసాగుతాం? ఫస్ట్ అందరూ చూసేది అదే కదా. జీవితాన్ని మార్చుకోకుండా సమరయ స్త్రీ ఏదేదో చెబితే కళ్ళబొల్లి మాటలు నమ్ముతారా గ్రామస్తులు? వెలేసేవాళ్ళేమో. ఈరోజు మన యొక్క కుటుంబ నేపథ్యం, రెండవది మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది అనేది పరీక్షించుకోవాలి. నన్ను చూడమాకండి, నా బలహీనతను చూడమాకండి, నాలో ఉన్న ప్రభువుని చూడండి. ఎవరు చూడరండి. వీరు క్రీస్తు ఉన్నవారని ఎలా గమనిస్తారు? వీరు క్రీస్తుని ఎరిగిన వారని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మన సాక్ష్యాన్ని బట్టే, మన నడవడికని బట్టి, మన మాట తీరుని బట్టి. చాలామంది రకరకాలుగా మేనేజ్ చేస్తారు, మేకప్లు వేస్తారు, చాలా జరుగుతుంది. తర్వాత జీవితం షేకప్ అయిపోయిద్దేమో, షేక్ అయిపోయిద్దేమో. అప్పుడు మనం ఏమైపోతాం? మనల్ని నమ్మినటువంటి వాళ్ళు, ప్రభువుని ఎరిగినటువంటి వాళ్ళు, వాళ్ళ పరిస్థితులు ఏమైపోతాయి? అందుకని ఒక మాదిరికరమైన జీవితం. పౌలు కూడా తిమోతికి చెప్తాడు, నీవు మాదిరిగా ఉండు. ఈరోజు మనం అటువంటి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. ఎంతమంది వస్తుంటారు మందిరానికి, రకరకాలుగా మాట్లాడి ఉండొచ్చు, రకరకాలుగా ఆలోచించి ఉండొచ్చు. తర్వాత వాళ్ళ ఆలోచనలు తప్పని, ఆ విధానాలు కరెక్ట్ కాదని, చేసింది తప్పని, అయ్యో ఈమె చాలా భక్తిపరురాలు, పవిత్రమైనటువంటి ఆమె, ఎప్పుడు దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మందిరంలోనే గడుపుతూ చాలా భక్తితో నడుస్తుందని అందరూ చెప్పుకొని ఉండవచ్చు. లేకపోతే అలా ఉంటుంది చెప్పండి. ఆదివారం ఒక్కసారి ప్రార్థనలకు వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడతాం, కానీ ఆమె ఎప్పుడూ అలాగనే మందిరంలోనే ఉంటుంది. 84వ సంకీర్తన 4వ వచనం రాయబడి ఉంటుంది, నీ మందిరమందు నివసించు వారు ధన్యులు. ఆ ధన్యకరమైనది అన్న అనే ప్రవక్తి. యెహోవా దగ్గర ఒక వరం అడుగుతున్నాను, దివారాత్రులను ఆయన సన్నిధానంలో ధ్యానించాలని కోరుకుంటున్నాను అంటాడు 27వ సంకీర్తన 4వ వచనములో దావీదు. నా జీవితకాలం అంతా యెహోవా మందిరంలో గడపాలనుకుంటున్నాను. 60 అయిపోయినాక రిటైర్డ్ అయిపోయావు నువ్వు, నీ సేవలు చాలని గవర్నమెంట్ పక్కన పెట్టేసినాక, లేదక ఏదో రకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధి వచ్చినప్పుడో, బాధ వచ్చినప్పుడో, అనేక జబ్బులు వచ్చినప్పుడో, ఇక మంచానికే పరిమితమైనప్పుడు నన్ను దర్శించు ప్రభా, ఇసుకాకి ఇచ్చిన ఆయుష్ నాకు ఇవ్వయ్యా. దేనికి? ఇంకో పని చేసుకోవడానికా? నీ పిల్లల కోసం కష్టపడటానికా? ఇంటి మీద ఇల్లు వేయటానికా? ఇదేనికి ఆయుష్? దేనికి ఆరోగ్యం? ఓపుకున్నంత వరకు పని చేసుకోవడానికి, 4 డబ్బులు మనవరాలి పెళ్ళికో మనవడి పెళ్ళికో దాపెడటానికి. ఏమి ఆలోచనలండి? 20-25 సంవత్సరాలు అప్పుడు భర్తను కోల్పోయి 7 సంవత్సరాలే కాపురము చేసి, ఇంకా సంఘం ఏంటి, సమాజం ఏంటి సరిగా ఒక అవగాహనే లేనటువంటి సహోదరి 84 సంవత్సరాలు ఒక విధవరాలుగా ఉండి దేవుని మందిరాన్ని విడిచిపెట్టక కనిపెట్టుకుంటూ ఉంది ఆమె. గమనించండి ఆ మాట. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం, ఆమె కన్నాత్మ మొదలుకొని 7 ఏళ్ళు పెరిమిడితో సంసారము చేసి భోకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడవక, ఎవరిని విడవక? దేవుణ్ణి విడవక, దేవాలయమును విడవక. దేవాలయములో దేవునితో అంటిపెట్టుకున్న అనుభవం ముఖ్యం. సేవకులకు సహకరించటం, సేవలో సహకారిగా ఉండటం,
సాక్ష్యం కాపాడుకోవటం, ఎన్ని రకాలైన అవమానాలు వ్యతిరేకతలు వచ్చినా, అనేక రకాల కామెంట్స్ వచ్చినా దానికి బేతాకరు చేయటం, నిలబడిపోయిందాను అంతే మందిరంలో. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. చాలామంది అంటారు పాపాలు చేసేవాళ్ళు, బలహీనులు, వ్యభిచారులు, దొంగలు, వేశ్యలు మందిరాలకు వెళ్తారు అని అంటారు. చాలామంది ముద్రలు గుద్దేస్తారు మన వెనక. దాన్ని పట్టించుకోకూడదు. అప్పుడు మనం చెప్పాలి, రోగుల కొరకే వైద్యుడు కదా, సరే నేను రోగినే. పాపుల కొరకే ప్రభు అన్నారు కదా, నేను పాపినే. అంతా తెలిసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు అనేక వందల వేల మందిని ప్రభువులోకి శిష్యులుగా నడిపించినటువంటి వాడు, కొన్ని వేల సంఘాలని స్థాపించి సేవకుల్ని ఏర్పాటు చేసి తర్బీదిచ్చినటువంటి వాడు పలికేటువంటి మాట, నేను పాపులలో ప్రధానమైన పాపిని అంటాడు. నేను పాపులలో ప్రధానిని అంటాడు. నేను ప్రధానమంత్రిని అంటలేదు, నేను పాపుల్లో ప్రధానిని అంటాడు. ప్రధానమైన పాపిని. ఎంతో భక్తివంతుడు, భక్తిపరుడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడని బిరుదు పొందినటువంటి యోబు 41వ అధ్యాయము 42వ అధ్యాయంలో మనం చూస్తే యోబు గ్రంథంలో 41:4 ఆ వచనంలో అంటాడు, చిత్తగించుము నేను నీచుడను అంటాడు. అంత భక్తిపరుడు ఏమంటాడు, నేను నీచుడను. 40వ అధ్యాయం, 41వ అధ్యాయం, 42వ అధ్యాయాలు చూస్తే యోబు ఎంతగా తగ్గించుకున్నాడు కనబడతాడు. అయ్యా నేను అసహించుకొని బూడిదలో ధూళిలో పడి పశ్చాత్తాపడుతున్నానయ్యా, నన్ను క్షమించు నాయనా అంటాడు. అగ్గి, ఈయన ఒక మురికివాణ్ణి, ఈయన అసహ్యుడిని. ఒక సేవకులు ఈ మాట అంటూ నేను గమనించిన, ఆయన పేదరికంలో ఉన్నారు. ఆయన అంటాడు, ఐ లవ్ మై పావర్టీ, నేను నా పేదరికాన్ని ప్రేమిస్తున్నాను. కొంచెం కష్టం వస్తే, కొంచెం అనుకునేవి జరగకపోతే, లేట్ అయితే అసలు బెంబేలెత్తిపోయి గలిబీలైపోయి అంతమంతా హడావుడిపోతుంటాం మనం. యవనస్తురాలుగా మందిరంలోకి వచ్చిన ఆమె చివరి వరకు కూడా మందిరంలోనే ఉండింది. ఒకటి కుటుంబ నేపథ్యం గొప్పది, 2 వ్యక్తిగత జీవితం చాలా గొప్పది, 3 చూస్తున్నాం పరిచర్య చేస్తూ ఉంది మందిరంలో. ఊడ్చేవాళ్ళన్నా, తుడిచేవాళ్ళన్నా, కడిగేవాళ్ళన్నా, అక్కడక్కడ పరిచర్య చేసేవాళ్ళని చాలా చిన్న చూపుగా చూస్తారండి. చాలా పెద్ద పెద్ద సంఘాలు, సీనియర్ మోస్ట్ హెబ్రోను అలాంటి కొన్ని పెద్ద పెద్ద సంఘాలు, వాటిలో వంతులు వేసుకొని ఆఫీసర్లు బాత్రూమ్స్ కడుగుతుంటారు, వెళ్ళి పరిచర్లు చేసి వస్తూ ఉంటారు. వాళ్ళకి చేతగాక, వాళ్ళకి తెలియదా? పెద్ద పెద్ద అధికారులండి, మంచి ర్యాంకులో ఉండేవాళ్ళండి, గ్రూప్ 1 అండి, గ్రూప్ 2 వాళ్ళండి. వాళ్ళ కింద ఎంతో వందల వేల మంది నౌకరులు ఉంటారండి, ఆఫీసర్లు ఉంటారు. కానీ వాళ్ళు చూడండి ఎంత తగ్గించుకుంటున్నారు. పరిచర్య చేయటం, ఈనాడు పరిచర్య చేయటం అంటే మైక్ తీసుకొని కెమెరాల ముందు ఫోజ్ ఇవ్వటం. నేను పాటగాడిని, ఆటగాడిని, నాకు కొరియోగ్రఫీ వచ్చు, నాకు టాలెంట్స్ ఉన్నాయి, వాయిద్యాలు వాయిస్తాను, ప్రవచనాలు చెప్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను. అంత ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయింది. మేకప్ వేసుకొని తాము చూపించుకుంటా ఏదో బల ప్రదర్శనకి వచ్చినట్టు వస్తున్నారు. నో 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 నో, దిస్ ఈజ్ నాట్ రైట్ మినిస్ట్రీ, దిస్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ మినిస్ట్రీ. ఊడ్చేవాళ్ళు, కడిగేవాళ్ళు టాలెంట్స్ లేవనుకోమాకండి, చాలా సుపీరియర్స్ వాళ్ళు. కానీ తాము తగ్గించుకొని పరిచర్య అనే తలాంతుని కలిగి ఉన్నారు. ఈనాడు చాలామంది పరిచర్య అంటే ఫోజ్ ఇవ్వటం అనుకుంటున్నారు, ఫోకస్ అవ్వటం అనుకుంటున్నారు. ఫోకస్ అవ్వటం, ఫోజ్ ఇవ్వటం కాదండి. ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతాం దాని విషయంలో. దేవుల్లో ఫైర్ అవ్వాలి, మంట కలిగి ఉండాలి, ఫైర్ అయి ఉండాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఈ ముఖంలో ముడతలు, తడుగు బిడుగులతో మనం మెరుగు చేసుకోవడం కాదు, ప్రార్థనతో, ఆ ప్రార్థనా శక్తితో, ఆ కన్నీటి ప్రార్థనా శక్తి, విజ్ఞాపన ఆత్మతో, ఆ రోధించే శక్తితో, అంగలార్పు విద్యను కలిగి ఉండి నీ ముఖాన్ని బ్రైట్ చేసుకోవాలి. ఆ ప్యాక్లు ఈ ప్యాక్లు వాడటం కాదు,
ఏ ప్యాక్ అయినా మనల్ని ప్యాకప్ చేసిద్ది, ఏదో ఒక రోజు షేకప్ చేసిద్ది, షేపులే మార్చేసిద్ది. షేపులు మార్చుకుందామని చాలామంది ఆపరేషన్లు చేయించుకొని పెద్ద పెద్ద పేరుగాంచినటువంటి వాళ్ళు అది వికటించి ఆ పాపం ఆ మెడిసిన్ పడక ఆ సర్జరీ వాళ్ళకి అది సరిగా సెట్ అవ్వక చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. దానిలో పెద్ద పెద్ద హీరోయిన్లు ఉన్నారు, హీరోలు ఉన్నారు. ఫోకస్ చేసుకోవాలని ప్రయత్నం చేయకండి. మనం ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. పరిచర్య చేస్తూ ఉంటుంది. 84 సంవత్సరాల మందిరాన్ని విడిచిపెట్టకుండా దివారాత్రములు ఉపవాస ప్రార్థనలో ఉండేది. ప్రార్థనలు నడిపించేటువంటిది, ఉపవాసాలు ఉండేది. యెరూషలేము క్షేమం కొరకు కనిపెట్టేది. యేసుక్రీస్తు ప్రభువారు సిమియోను చేతిలోకి వెళ్ళినప్పుడు ఆ గడియలోనే ఆమె వచ్చింది. అంటే అక్కడే ఉంది, సేవకుడికి అందుబాటులో ఉంది, సేవకుడికి సహకరిస్తుంది, సేవకుడికి సపోర్ట్గా ఉంది. ఈనాడు 2-3 పాటలు ఏమైనా వస్తే, కొంచెం వాకింగ్ చెప్పడం వస్తే, కొంచెం ప్రార్థన చేయటం వస్తే పాస్టర్ గారికి ఎదురు తిరిగేటువంటి వాళ్ళు ఉన్నారు, తిరుగుబాటు ఎగరేసే వాళ్ళు ఉన్నారు, తిన్నగా ఇంకొక సంఘం పెట్టే వాళ్ళు ఉన్నారు, తలకాయ నొప్పులు తయారైన వాళ్ళు ఉన్నారు, కంట్లో నలుసులాగా పంటికి పులుసులాగా తయారైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఏందండి ఇదేనా సాక్ష్యం? అన్నా ప్రవక్తి గొప్ప మాదిరి. ముఖ్యంగా సహోదరులకి మంచి పరిచర్య దేవుని మందిరంలో ఉండేది, ప్రార్థనలు చేస్తుండేది, ఉపవాసాలు ఉండేది, అనేక మందిని ప్రోత్సహించేది, సేవలకు సహకారిగా ఉండేది. ఇక్కడ ఈ 2 వచనాల జీవితం మొత్తం చెప్పేశాడు. ఇశ్రాయేలు రక్షకుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ సిమియోనుకి దగ్గరగా వచ్చింది. నేను అనుకుంటాను సిమియోను అయ్యగారు పాస్టర్ గారు చెప్పుండొచ్చు, అమ్మా అన్నా ప్రవక్తి రామ్మా, ఇదిగో లోకరక్షకుడమ్మా, మెస్సయ్య పుట్టాడమ్మా, నువ్వు కూడా ఎంతకాలమో ప్రార్థన చేస్తున్నావు, మా ప్రార్థనలో ఫలించింది, రండి చూడండి అని ప్రభువుని పరిచయం చేసి ఉండొచ్చు. అవునా పాస్టర్ గారు అంటే గబగబా వచ్చి నిలబడి ఉండవచ్చు. ఈరోజు మన కుటుంబ నేపథ్యం ఎలా ఉంది, మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, మన యొక్క సాక్ష్యం అనగా మన పరిచర్య జీవితం ఎలా ఉంది? ఆ గడియలోనే వచ్చి లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుతున్నది. అప్పుడు మనంతా ప్రార్థన చేశాం కదా. నేను ఈ మందిరంలోకి వచ్చినప్పటి నుంచి లోకరక్షకుడు అయినటువంటి మెస్సియా గురు ప్రార్థన చేస్తున్నాను. అదిగో ఆయన వచ్చాడు చూడండి, మన ప్రార్థనలకు జవాబు వచ్చింది చూడండి. అందరినీ ప్రోత్సహించి ఆమె సంతోషించింది. బలా నమ్మకమైన మంచి దాసురాల అనే పేరుగాంచింది. సేవకులకి ధీటుగా నిలబడింది. ఈరోజు అటువంటి ఆత్మీయ జీవితంలో మనం కొనసాగాలని పరిశుద్ధాత్మ చేత మనం ఈ సమయంలో హెచ్చరించబడుతున్నాం. పిల్లరా, ఏదో ఒక రోజు మనం చనిపోతాం, ఎక్కడో చోట చనిపోతాం, ఎప్పుడో అప్పుడు చనిపోతాం, మనల్ని సమాధి చేసేస్తారు. మన శరీరం సమాధిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మన సాక్ష్యం సమాజంలోకి వెళ్తుంది. ఆ సాక్ష్యమే ఎప్పుడు జ్ఞాపకంలోకి రావాలి. ఆ రీతిగా నన్ను బలపరచు ప్రభా అని ప్రార్థన చేద్దాం. ప్రభు పక్షంగా నిలబడదాం. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం. ప్రభు కృపలో ముందుకు కొనసాగుదాం. అటువంటి గొప్ప కృపా ధన్యత ప్రభు అనుగ్రహించి దీవించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, అన్న అనే ప్రవక్తను మా ముందు పెట్టి ఆమె కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత సాక్ష్యము, పరిచర్యల్లో ఆమె ఎదిగిన విధానం మాకు తెలియజేసినందుకు స్తోత్రం. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సేవకులను మీరు దీవించండి, విశ్వాసులు మీరు దీవించండి, నూతనంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలను దీవించండి. ప్రతి ఒక్కరితో మరి మాట్లాడమని బలపరిచి నీ కృపలో ధైర్యం ముందుకు నడిపించవలసిందిగా వేడుకుంటూ ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించమని కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ప్రియదాసుడు ఆర్సి రామయ్య గారిని, తన సతీమణిని, 3 బిడ్డల కుటుంబాలను కూడా దీవించి మరెక్కువ సాక్షి జీవితాన్ని కలిగి ముందుకెళ్ళడు సహాయం చేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని జీవిత విధానం కుడిన మనకును సకల పరిశుద్ధులు కానీ ప్రేమించే భక్తులందరికీ ముఖ్యముగా
కార్యక్రమం చూస్తూ సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రభు కృపా సమాధానాలు మెండుగా అనుగ్రహించబడి ముందుకు కొనసాగుకు ప్రేరణ ఇచ్చి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.